Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ఈ రోజు మనం APEPDCL కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ ను ఆన్లైన్ లో ఏ విధంగా పే చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ APEPDCL పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. అయితే ఈ జిల్లాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు ఈ విధంగా నేను చెప్పే విధంగా ఆన్లైన్లో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ను ఆన్లైన్లో ఈజీగా పే చేయవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి APEPDCL అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఒక ఫస్ట్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. apeasternpower.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. చూసారా, దాని కింద APEPDCL అని కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు APEPDCLకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తారు. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లో రెండో ఆప్షన్ పే బిల్ ఆన్లైన్ అని ఉంటుంది. పే బిల్ ఆన్లైన్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. అందులో వితౌట్ లాగిన్, పే వితౌట్ లాగిన్, క్లిక్ హియర్ టు పే అని ఉంది కదా. ఆ క్లిక్ హియర్ టు పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ సర్వీస్ నెంబర్ను 16 డిజిట్ సర్వీస్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేసి కిందన క్యాప్చా కోడ్ ఉంది కదా, ఆ క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ బిల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ ఆ సర్వీస్కి సంబంధించిన బిల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. చూసారా, ఇది ఇక్కడ మీరు ఈ పే చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ యువర్ కనెక్షన్ డిస్కంటిన్యూడ్ అని ఉంటుంది. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది పెట్టాలి. ఎందుకంటే మన సర్వీస్ అనేది కనెక్ట్ అయ్యే ఉంది, మ్యాక్సిమం కనెక్ట్ అయ్యే ఉంటాయి, ఎవరో డిస్కనెక్ట్ చేస్తారు. అది నో అని పెట్టండి. నో అని పెట్టి కొంచెం స్క్రోల్ చేసి డౌన్లో క్లిక్ హియర్ టు పే అని ఉంటుంది. డౌన్లో చూసారా మిడిల్లో, ఆ క్లిక్ హియర్ టు పే మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూపీఐ పేమెంట్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుంది. వాటి మీద అది పాపప్ విండోను క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇక్కడ మీరు పేమెంట్ గేట్వేస్ రెండు కనిపిస్తున్నాయి డౌన్లో. చూసారా, పేమెంట్ గేట్వేస్ పేటిఎం, బిల్ డెస్క్. నేనైతే పేటిఎం చూస్ చేసుకుంటున్నా. ఈ పేటిఎం మీద క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు కంటిన్యూ అని పైన వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మీ బిల్లుకి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. చూసారా, ఈ విధంగా ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ మొబైల్స్లో ఉండే ఏదైనా ఫోన్పే, గూగుల్ పే లేదా పేటిఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా స్కానర్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ని అయితే చేసేయండి. మీరు పేమెంట్ చేయగానే అక్కడ పేమెంట్ రిసీవ్ చేసుకుని మనకు రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ పేమెంట్ అయిపోయింది, అక్కడ రిసిప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. ఈ విధంగా మనం APEPDCLకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ను ఆన్లైన్లో ఈజీగా పే చేయవచ్చు. ఇక్కడ డౌన్లో ప్రింట్ అని ఉంది కదా, ఈ ప్రింట్ మీద క్లిక్ చేసి ఈ రిసిప్ట్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే PDFలో సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.